morning, children. Andar bagunara? Okay, children, once again it's our Sunday school time, and I'm sure you're all happy and waiting for Sunday school. Okay, children, and we are also safe. We are at home, and we praise God for that, children. దేవుడు అందరినీ మనందరినీ కూడా కాచి కాపాడుతున్నాడు, మనందరినీ రక్షిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు కదా, అండ్ వి రియలీ వాంట్ టు ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. ఓకే, మరి ఎప్పటిలాగానే పిల్లలు మన సండే స్కూల్ని మనం ఒక చిన్న ప్రార్థనతోని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, మోకరించండి, మనం ప్రార్థించుకుందాం. ఓకే, సోదరు ప్రభా మీకు వందనాలు ప్రభా, ఇన్ని వీక్స్ నుంచి ప్రభా మరి మీరు ప్రభా ఈ సండే స్కూల్ని నడిపిస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ వారం కూడా ప్రభా మీ సండే స్కూల్ని మీ చేతులకు అప్పగిస్తాను ప్రభా. మా కంఠత వాక్యంలో, మా లెసన్లో, మా యాక్టివిటీస్ అన్నింటిలో ప్రభా మీరు మా నుండి మమ్మల్ని నడిపించండి. మరి ప్రభా చిన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నన్ను కూడా ప్రభా మీ చేతికి అప్పగిస్తాను ప్రభా. మరి మీరే మాకు మీ లెసన్ ద్వారా మాట్లాడతారని నమ్ముచు ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆల్రైట్ చిల్డ్రన్, హోప్ యు ఆర్ ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ సండే స్కూల్. నిజంగా మీరు అందరూ సంతోషంగా ఉంటే, ఎక్సైటెడ్ ఉంటే పిల్లలు, వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ స్టాండ్ అప్ ఆన్ యువర్ ఫీట్. అందరూ లేచి నిలబడండి. ఓకే, లేచి నిలబడి when I say 1 2 3 just shout Jesus and jump. Okay, when I say 1 2 3 ఏం సిగ్గుపడద్దు, మమ్మీ డాడీ ఎవరున్నా ఏం సిగ్గుపడద్దు. ఓకే, ఎవ్రీవన్ స్టాండ్ అప్ అండ్ లెట్స్ డూ దిస్ ఫర్ జీసస్. ఓకే, 1 2 3 Jesus. Okay, once again we'll do 1 2 3 Jesus. All right children, very good. Now you can all sit. Okay children, మరి ఈ రోజు మన కంఠత వాక్యంలోకి మనము వెళ్దాం. మీ బైబిల్స్ ఉంటే మీరందరూ కూడా బైబిల్స్ ఉంటే కదా, అందరూ కూడా బైబిల్స్ తెచ్చుకోండి. కీప్ ద బైబిల్స్ విత్ యూ ఎవ్రీ సండే స్కూల్. ఓకే, జాన్ 14th chapter 12th verse. జాన్ 14:12 నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. మీ బైబిల్లోకి చూసుకుంటూ వింటూ ఉండండి. Whoever believes in me will do the works I have been doing, and they will do even greater things than these. John 14:12. ఓకే చిల్డ్రన్, నేను తెలుగులో కూడా చదువుతా. యోహాను 14:12. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 14:12. మరి దేవుడు ఏమంటాడు పిల్లలు ఈ వాక్యం ద్వారా? మీకు ఏమర్థమైంది? గాడ్ ఈస్ టెలింగ్ us దట్ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళంట యేసు చేసిన దానికన్నా ఇంకా గొప్ప కార్యాలు, ఎక్కువ మిరకల్స్. Whoever believes in me excuse me shall do greater things than these అని దేవుడు చెప్తాడు. దీస్ అంటే ఏంటిది? ఎవరు దేని గురించి చెప్తున్నాడు? పిల్లలు, దేవుడు యేసయ్య ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నాడో, దేవుడు యేసయ్య ఎన్నో మిరకల్స్ చేసిండు కదా. ఓకే, ఫస్ట్ మిరకల్ మన మైండ్లోకి ఏమొస్తుంది? మిరకల్ అనగానే ద్రాక్ష రసం, వాటర్ను ద్రాక్షరసంగా చేంజ్ చేసిన మిరకల్, వాటర్ టర్నింగ్ ఇంటూ వైన్. మరి ఇంకా వన్ మోర్ మిరకల్ దట్ కమ్స్ టు అవర్ మైండ్ చిల్డ్రన్. ఇప్పుడు చనిపోయిన వారు లేపడంటే లాజరస్ గుర్తుకొస్తారు కదా. ఇంకొకటి బిగ్గెస్ట్ మిరకల్. ఓకే, జస్ట్ 5 loaves of bread and 2 fish. అండ్ ఎంతమందిని ఫీడ్ చేసినట్ట యేసయ్య? 5,000 మందికి. ఓకే, ఇవన్నీ మిరకల్స్ కదా, బిగ్ మిరకల్స్. మరి దేవుడు ఏమంటున్నాడు? నాకన్నా గ్రేటర్ మిరకల్స్. ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే వి బిలీవ్ ఇన్ జీసస్, we are going to do greater things. ఎవరు వి అంటే ఎవరు పిల్లలు? నువ్వు నేనే. we will only do greater things అంట. మరి జీసస్ ఇస్ ప్రామిసింగ్ దట్ టు us. బైబిల్లో ఉన్న ప్రతి మాట ఇస్ అ ప్రామిస్ చిల్డ్రన్. సో we need to believe in that. Okay, and we will do greater things. All right children, so ee roju lesson kuda I am going to talk about one more miracle, and that miracle is about miracle kerchief. Miracle kerchief మీరు అందరూ అన్నా miracle kerchief ఏందన్నా? యా, miracle handkerchief. handkerchief అంటే తెలుసు కదా పిల్లలు. దిస్ ఇస్ మై handkerchief. దీన్ని దేనికి యూజ్ చేస్తాము? ఎప్పుడైతే మనం మనిషిపోతే వచ్చి తెలుసుకోవడానికి, లేకపోతే సరదా వచ్చినప్పుడు ఇట్లా అనుకోవడానికి. ఒకవేళ చాలా మంది దగ్గర kerchief లేకపోతే మీరు ఏం చేస్తారు? ఇట్లా అని, లేకపోతే అలా చేస్తారా? డోంట్ డూ దాట్ చిల్డ్రన్. ఓకే, బట్ వై డూ యూజ్ హ్యాండ్కర్చీఫ్? ఫర్ ఆల్ దాట్ కదా. హ్యాండ్కర్చీఫ్ని దానికి మనము యూజ్ చేస్తాం. మరి ఈ హ్యాండ్కర్చీఫ్లో ఏం మిరకల్ ఉంటుంది? మీరు అందరూ ఆలోచిస్తుండొచ్చు, అన్న హ్యాండ్కర్చీఫ్లో ఏం మిరకల్ ఉంటుంది అన్న? ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ టుడే. ఆర్ యూ ఆల్ ఎక్సైటెడ్ టు నో అబౌట్ దిస్ మిరకల్ హ్యాండ్కర్చీఫ్? ఓకే చిల్డ్రన్, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ దిస్ మిరకల్ హ్యాండ్కర్చీఫ్. అండ్ దిస్ ఈస్ through Paul.
ఓకే, పాల్ అందరికీ తెలుసు కదా బైబిల్లో పాల్. ఓకే, మరి పాల్ అంట ఒక్కసారి ఒక ప్లేస్కి వెళ్ళిందంట. ఆ ప్లేస్ పేరు ఎఫెసస్. ఎఫెసస్ అనే ఒక ప్లేస్కి వెళ్ళిందంట. అక్కడ పాల్ జాబ్ ఏంటి తెలుసా పిల్లలు? అని ఎక్కడికి వెళ్ళినా యేసయ్య గురించి బోధించడమే, ఎక్కడికి వెళ్ళినా యేసయ్య గురించి చెప్పడమే, అదే ఆయన జాబ్. ఓకే, మన జాబ్ కూడా అదే ఉండాలని దేవుడు ఇష్టపడతారు. వేరెవర్ వి గో, ఒక్కసారి యేసయ్యని మనం తెలుసుకున్నాక పిల్లలు, వి షుడ్ నాట్ కీప్ క్వైట్. ఓకే, వి షుడ్ బి లైక్ పాల్. ఇక్కడ పోయినా యేసయ్య గురించి చెప్పడం, మన ఫ్రెండ్స్కి, మన ఇంట్లో, మన రిలేటివ్స్కి, ఎవరికైనా చెప్పొచ్చు. మరి పాల్ జాబ్ కూడా అదే పిల్లలు. వేరెవర్ ఈవెంట్ ఆయన ఎక్కడెక్కడికి చాలా ప్లేసెస్ పోయినట్ట. ఆయన థెస్సలోనియన్స్ దగ్గర పోయినట్ట, ఎఫెసియన్స్ దగ్గరికి, గలేషియన్స్ దగ్గరికి, ఎన్నో ప్లేసెస్ తిరిగినట్ట. తిరిగాను యేసయ్య గురించి. అయితే ఈ ప్లేస్కి కూడా పోయినప్పుడు ఆయన యేసయ్య గురించి చెప్తానంట పిల్లలు. చాలా మంది వచ్చి యేసయ్య గురించి వింటున్నారంట. యేసయ్య గురించి నిజమైన రక్షకుడు యేసయ్య అని తెలుసుకున్నారంట. ఎంతమంది యేసయ్యని సొంత రక్షకులాగా అంగీకరించారంట. మరి కొంతమంది మాత్రం బిలీవ్ చేయలేదంట. కొంతమందికి ఇష్టం కూడా కాలేదంట. అరే ఏం చెప్తున్నాడు ఈయన అనుకున్నారు. చాలాసార్లు పిల్లలు అట్లనే అవుతుంది. సమ్ టైమ్స్ when we also talk, when we also share about Jesus, అందరూ వింటారని గ్యారంటీ లేదు. కొంతమంది వింటారు, కొంతమంది. బట్ వీ షుడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్. ఓకే, వీ షుడ్ ఆల్వేస్ ప్రే అండ్ మూవ్ ఫార్వర్డ్. మరి పాల్ కూడా అదే విధంగా అక్కడ 3 months ఉన్నాడంట. 1 day కాదు, 1 day ఉండే అని వచ్చేలేదు. అందరు ఇట్లా అనుకుంటున్నారు కదా. హీ కంటిన్యూ టు ప్రే, హీ కంటిన్యూ టు ప్రీచ్ టు దెమ్ ఫర్ 3 months. అక్కడ ఒక సినగాగ్ ఉందంట. అప్పట్లో చర్చెస్ని సినగాగ్స్ అంటారు. ఆ సినగాగ్లో ఉండి ఆయన ప్రీచ్ చేసిందంట. పిల్లలు ఎంతమందో రక్షింపబడ్డారంట. ఆ తర్వాత పిల్లలు పాల్ ఎప్పుడైతే ప్రార్థిస్తున్నాడో, ఎప్పుడైతే సిక్ పీపుల్ వస్తా ఉన్నారంట, అయ్యా ఈ మా బాబు సిక్కున్నాడు కొంచెం ప్రే చేయాలన్నప్పుడు, ఎప్పుడైతే పాల్ ప్రే చేస్తుండో వాళ్ళ సిక్నెస్ వెళ్ళిపోతుందంట. గుడ్డి వాళ్ళని తెచ్చిండ్రేమో, మరి గుడ్డి వాళ్ళని తెచ్చిండొచ్చు. ఎవరు వచ్చినా కానీ వాళ్ళు సేవ్ అయిపోతున్నారంట. సిక్ వాళ్ళు కూడా వాళ్ళు హీల్ అయిపోతున్నారంట పిల్లలు. మరి ఎంతమందికో అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అందరికీ తెలిసిపోయిందంట. వాళ్ళందరూ కూడా అరే అక్కడ ఒక పాల్ ఆడటానికి వచ్చిండు, ఆయన షేర్ చేస్తున్నాడు, లెట్స్ గో టు దెమ్ అక్కడనంట పిల్లలు. మరి బైబిల్లో రాసినది ఏమని రాసింది తెలుసా? అక్కడ వాళ్ళు వేసుకునే బట్టలు, ఏప్రిన్స్. ఓకే, ఏప్రిన్స్ తీసుకొని వచ్చిందంట. కర్చీఫ్స్ తీసుకొని వచ్చిందంట. తీసుకొచ్చి వాళ్ళ బిలీఫ్ ఎంత ఉందో మీరు చూడండి పిల్లలు. ఆ కర్చీఫ్ అంట పాల్కి టచ్ చేసినట్ట. పాల్ ఎప్పుడైతే ప్రీచ్ చేస్తున్నాడో, ఎప్పుడైతే నడుస్తున్నాడో, ఎప్పుడైతే కూర్చుంటున్నాడో ఆ కర్చీఫ్ టచ్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైతే సిక్ పీపుల్ ఉన్నారో, లేదా ఆ చుట్టుపక్కల ఎవరైతే సిక్ పీపుల్ ఉన్నారో ఆ కర్చీఫ్ని, ఆ ఏప్రిన్స్, వాళ్ళు వేసుకునే ఆ బట్టల్ని ఎప్పుడైతే వాళ్ళకి టచ్ చేసిండ్రో వాళ్ళు హీల్ అయిపోతా ఉన్నారంట. వాళ్ళ సిక్నెస్ వెళ్ళిపోతా ఉన్నారంట. వాట్ అ గ్రేట్ మిరకిల్ కదా పిల్లలు. పాల్ అక్కడ ఉన్నాడా? పాల్ పోయి ప్రేర్ చేసిండా? పాల్ వాళ్ళకి చేయబెట్టిండా? పాల్ ఏమన్నా అన్నాడా వాళ్ళ గురించి? నథింగ్. ఏం కాకుండానే వాళ్ళు వీలైపోతారు. లుక్ అట్ ద పవర్ ఆఫ్ జీసస్. మనం ఎప్పుడైతే యేసయ్య లోపల ఉంటామో పిల్లలు, యేసయ్య మన లోపల ఉంటాడో, వీ విల్ ఆల్సో డూ వండర్స్ అండ్ మిరకిల్స్ లైక్ దట్. మరి పాల్ జీవితంలో కూడా అది నిజంగా జరిగింది పిల్లలు. మరి యేసయ్య ఈ పవర్ ఎవరికి ఇస్తాడు? అందరికి ఇస్తాడా? ఎస్, ఈ పవర్ అందరికి ఇస్తాడు. ఎప్పుడైతే పిల్లలు మనం యేసయ్యని సొంత రక్షకుల్లాగా అంగీకరిస్తాము, ఎప్పుడైతే యేసయ్య నా హృదయంలోకి రా, నన్ను నువ్వు బిడ్డగా చేసుకోవాలి, ఎప్పుడైతే నువ్వు యేసయ్యని నీ పాపాలు ఒప్పుకొని యేసయ్యని ఆహ్వానించి నీ హృదయంలోకి యేసయ్యతో నువ్వు జీవిస్తావు, యేసయ్యందు విశ్వాసం ఇస్తావు, ఆయననే నిజమైన రక్షకుడు అనే ఆ విశ్వాసం మనకు ఉంటుందో, ఆయన యందు మనకి హీలింగ్ ఉంది అని మనకి విశ్వాసం ఉంటుందో పిల్లలు, అట్లాంటి పవర్ మన లోపల కూడా ఉంటుందని బైబిల్ చెప్తాడు. ఐఎమ్ నాట్ సేయింగ్, బైబిల్ ఈస్ సేయింగ్ దట్ టు us children. ఓకే, అండ్ మరి పాల్ ఎప్పుడు ఒక క్రిస్టియన్ లాగా ఉన్నాడా? ఆయన మొదటి నుంచి ఒక డిసైపుల్ లాగా ఉన్నాడా జీసస్కి? లేడు. హీ వాజ్ నాట్ లైక్ దాట్ అట్ ఆల్. పాల్ ఎవరు తెలుసా? పాల్ ఆయన మారక ముందు ఆయన పేరు సాల్. ఆయన ఒక రోమన్ సోల్జర్. ఓకే, ఒక రోమన్ సోల్జర్. ఆ రోమన్ సోల్జర్ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా పిల్లలు? ఆయన యేసయ్యని వెంబడించే వాళ్ళంటే ఆయనకు చాలా కోపం. వాళ్ళందరినీ ఐదర్ తీసుకుపోయి జైలు వేస్తాడు, లేకపోతే చంపేసేవాడు. ఎవరిని చూస్తాడు, చిన్న పిల్లలు కానీ, పెద్దలు కానీ, ముసలోళ్ళు ఎవరైనా కానీ ఆయన చంపేసేవాడు అనమాట. చంపేసేవాడు, జైలు వేసేవాడు. యేసయ్య అంటే ఆయనకి అసలే ఇష్టం లేదు. అట్లాంటి పరిస్థితి. యేసయ్య డిసైపుల్స్ అంటే కూడా పాల్ ఎప్పుడు వాళ్ళని చంపుదామా అని వెయిట్ చేస్తుండే అనమాట. ఓకే, మరి అట్లాంటి వ్యక్తిని యేసయ్య, ఆయన ఎప్పుడైతే యేసయ్యని తెలుసుకున్నాడో, యేసయ్యని నిజమైన రక్షకుడిగా అంగీకరించాడో, ఆయన హృదయంలోకి ఆహ్వానించి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి, అండ్ when he believed in Jesus, that Jesus can do miracles through him, ఆయన ఎప్పుడైతే ఆయన నమ్మిండో పిల్లలు, ఆయన జీవితం ద్వారా ఎన్నో మిరకిల్స్ అయినాయి. ఆయన ఎంతమందినో రక్షణలోకి నడిపాడు. మరి పిల్లలు న్యూ టెస్టిమెంట్ లో ఎన్నో బుక్స్ రాశాడు పాల్. తెలుసా మీకు ఆ సంగతి? పాల్ wrote a lot of books in New Testament.
మరి ఆ బుక్స్ ఇవాళ కూడా మనం చదువుతాము, మనము దాంతో ఎంతో బలపడతాం, దాని నుంచి ఎన్నో విషయాలు, కొత్త విషయాలు మనం నేర్చుకుంటా ఉంటాం పిల్లలు. మరి దాట్ ఈజ్ అబౌట్ ద పవర్ ఆఫ్ జీసస్ వర్కింగ్ ఇన్ పాల్. మరి అలాంటి పవర్ పిల్లలు మీకు కూడా కావాలన్నా, ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ బిలీవ్ ఇన్ జీసస్. నువ్వు యేసయ్యతోని ఎవ్రీ డే యేసయ్యతోని మనం నడవాలంటే యేసయ్య వాక్యం చదువుకోవాలా, ప్రార్థించాలా, ఆయనతోనే మనము ఉండాలా. ఓకే, మనం అనుకుంటామో ఐ కెన్ డిఫీట్ సేటన్ విల్ టేక్ చార్జ్ ఆఫ్ ఇట్. ఎప్పుడైతే నువ్వు యేసయ్యకి అప్పగిస్తావో, యేసయ్య ప్లీజ్ యేసయ్య నువ్వు మాకు సాయం చేయనప్పుడు Jesus will help you and Jesus will fight for your children and Satan will not even come closer to you, and it is very easy to be with Christ. మనం అనుకోవచ్చు అన్నా ఇట్స్ డిఫికల్ట్. నో, ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ టు బీ ఇన్ క్రైస్ట్. ఓకే, మనం బైబిల్ చదువుకోవాలి. దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు కదా, ఆ బైబిల్ మనం డైలీ చదువుకోవాలా. ప్రే టు జీసస్. ఇట్ ఈస్ ఫ్రీ. ఇట్ ఈస్ కాస్టింగ్ ఎనీథింగ్, నథింగ్ కదా. ఇట్ ఈస్ ఫ్రీ. గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, ప్రే టు జీసస్. బిఫోర్ యూ గో టు బెడ్, ప్రే టు జీసస్. మీరు లంచ్ చేసేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు, మీరు ఏం చేసినా కానీ ప్రే టు జీసస్. గాడ్ ఈస్ లిస్నింగ్ టు యూ అండ్ గాడ్ విల్ slowly God will build you and God will give us that power. Children, we learn this lesson today. Remember, God is there to help us. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వీటికన్నా ఇంకా గొప్ప క్రియలు, గొప్ప పనులు వాళ్ళు చేస్తారని దేవుడు చెప్తారు. గ్రేటర్ థింగ్స్ దాన్ దీస్. దేవుడు చేసిన దానికన్నా మనం ఇంకా గ్రేట్ థింగ్స్ చేస్తాం. ఆల్రైట్ పిల్లలు, ఇది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలా. అండ్ రిమెంబర్, బీ విత్ జీసస్ ఆల్ ద టైమ్, మార్నింగ్, ఈవినింగ్ అండ్ నైట్. రైట్, అందరు కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థిస్తాం, చేతులు జోడించండి. స్తోత్రం తండ్రి, మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. మరి ప్రభా, పాల్ లెసన్ ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడినారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, పౌలు ఏ విధంగా జీవించినాడో తండ్రి, ప్రభా ఒక్కసారి ఆయన సౌలుగా ఉన్నప్పుడు మీ గురించి ఎప్పుడైతే తెలుసుకొని మిమ్మల్ని నిజమైన రక్షకుడిగా అంగీకరించి ప్రభా, వెన్ హీ బిలీవ్డ్ ఇన్ యూ లార్డ్ యూ చేంజ్డ్ హిస్ లైఫ్. ఆయన లైఫ్ మొత్తం మీరు చేంజ్ చేస్తారు తండ్రి. అవును ప్రభా, అలాంటి పవర్ మాకు కూడా కావాలి తండ్రి. ఎస్ లార్డ్, వి బిలీవ్ ఇన్ యూ లార్డ్. మిమ్మల్ని మేము సొంత రక్షకులుగా మేము అంగీకరిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మా జీవితంలో మీరు ఉండండి, మీరే మమ్మల్ని నడిపించండి ప్రభా. ద పవర్ దట్ ఈస్ దేర్ ఇన్ పాల్ లార్డ్, వి నీడ్ దట్ పవర్ లార్డ్. అవును ప్రభా, మేము కూడా అనేకులకి మీ గురించి చెప్పేలాగా, మీ గురించి సాక్షి బిడ్డలా ఉండకు మాకు సహాయం చేస్తారని నమ్ముచున్నాం. మరొకసారి తండ్రి, ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మరి సాతానుడి దొంగలించకుండా ప్రభా మా జీవితాల్లో ఈ వర్డ్ని మేము ఎల్లప్పుడూ ఎవ్రీ డే యూజ్ చేసుకునేలాగా మాకు సాయం చేస్తారని నమ్మచ్చు. ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Alright children, okay. Alright, we have quiz and activity కదా. Every week మన quiz activity ఉంది. మరి ఈ రోజు కూడా we have a nice activity and quiz for all of you. Again, children, quiz is for seniors and juniors. అది వరకంటే 10 years పైన ఉన్న వాళ్ళకి, up to 16, 17 years వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. 10 years and above should participate in the quiz, juniors and seniors. మరి యాక్టివిటీ ఎవరికి? బిగినర్స్ అండ్ ప్రైమరీస్కి. ఓకే, బిగినర్స్ అండ్ ప్రైమరీస్ యాక్టివిటీలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే బిగినర్స్ ప్రైమరీస్ ఎవరు? 10 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, అప్ టు 9 years వాళ్ళు ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఈరోజు క్విజ్ చిల్డ్రన్, ఐ విల్ క్విక్లీ రీడ్. మరి స్క్రీన్ మీద కూడా మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి పిల్లలు, మీరు స్క్రీన్ మీద కూడా అవి చూడొచ్చు. చూసి మీరు త్వరగా మీ బుక్లో రాసుకోండి అండ్ యూ నీడ్ టు సెండ్ దోస్ ఆన్సర్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, టు విచ్ ప్లేస్ డిడ్ పాల్ అరైవ్? మరి పాల్, నేను ప్లేస్ పేరు చెప్పిన కదా, పాల్ ఈ ప్లేస్కి పోయిండు, ప్లేస్ పోయిన తర్వాత అక్కడ ప్రీచింగ్ స్టార్ట్ చేసిండు. ఆ ప్లేస్ పేరు ఏంటిదో మీరు చెప్పాలి. ఓకే, దట్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. Paul entered the synagogue and spoke boldly for how many days? How many days, weeks, months, years? అని ఎన్ని రోజులు అక్కడ ప్రీచ్ చేసిండో, సినగాగ్లో అంటే చర్చ్లో ఎన్ని రోజులు ప్రీచ్ చేసిండో మీరు చెప్పాలి. ఓకే, హౌ మెనీ పీపుల్ రిసీవ్ ది హోలీ స్పిరిట్ వెన్ పాల్ బ్యాప్టైజ్డ్ దెమ్? పౌల్ అంట కొంతమంది అక్కడికి వచ్చి పౌల్ మాట జాగ్రత్త వింటానంట. పౌల్ ఎప్పుడైతే వాళ్ళ గురించి ప్రార్థించిండో పిల్లలు, దే రిసీవ్డ్ హోలీ స్పిరిట్. మరి ఇది నేను మీకు స్టోరీలో చెప్పలేదు, కానీ మీరు ఏం చేయాలి తెలుసా? Acts 19th chapter 1st verse నుంచి 22nd verse దాకా మీరు చదివితే దీని ఆన్సర్ మీకు దొరుకుతుంది. ఓకే, జూనియర్స్ అండ్ సీనియర్స్ వింటున్నారా? Acts 19:1-22. ఓకే, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 1 నుంచి 22 వరకు మీరు చదవాలి. ఫోర్త్ క్వశ్చన్, పాల్ హ్యాడ్ డైలీ డిస్కషన్స్ ఇన్ ద లెక్చర్ హాల్ ఆఫ్, ఒక ప్లేస్ ఉంది, ఒక లెక్చర్ హాల్ ఉందంట. ఆయన ఎప్పుడైతే సినగాగ్ నుంచి వెళ్ళిపోయిందో ఆయన ఇంకో ప్లేస్లో
ఆయన కొంతమందికి ఆ లెక్చర్ హాల్లో చాలా మందికి ప్రీచ్ చేసినట్ట, ప్రీచ్ కాదు కానీ ట్రైన్ చేసినట్ట కొంతమందిని. ఆ లెక్చర్ హాల్ ఏ ప్లేస్లో ఉందో మీరు చెప్పాలి, అది కూడా మీకు ఆ చాప్టర్లో దొరుకుతుంది మీరు ఎప్పుడైతే బైబిల్ చదువుతారు. ఓకే, డాష్ అండ్ డాష్ దెన్ హ్యాడ్ టచ్డ్ పాల్ వర్ టేకెన్ టు సిక్ పీపుల్ ఫర్ హీలింగ్. నేను చెప్పినా కదా డాష్ అండ్ డాష్ రెండు వస్తువులు చెప్పిన. వాళ్ళు ఏం చేసిందంట, పాల్ ఏసై గురించి, ఏసై హీలింగ్ పాల్లో కొంతమంది వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు కొన్ని వస్తువులు తెచ్చిందంట, ఒక 2 వస్తువులు తెచ్చిందని చెప్పిన. అది పాల్ని టచ్ చేసి వాళ్ళు ఎప్పుడైతే తీసుకుపోయిందో చాలా మందికి హీలింగ్ వచ్చిందని చెప్పిన. ఆ వస్తువులు ఏంటిది మీరు రాసి పంపించాల. హూ వాజ్ అట్ కొరింత్, మరి ఇది కూడా నేను మీకు లెసన్లో చెప్పలేదు, కానీ మీరు స్టార్టింగ్లోనే మీరు చదివితే మీకు తెలిసిపోతుంది. పాల్ ఇంకా పాల్ వెంబడి ఇంకొక ఆయన ఉండేది, ఆయన కొరింథీలో ఉన్నాడు అనమాట. ఆయన ఎవరు, ఆ కొరింథీలో ఉన్నాయని ఎవరు, ఆయన పేరు ఏంటిది? ఆయన కూడా నేను ఈ పేరు ఎందుకు అడుగుతానంటే ఈయన కూడా చాలా మినిస్ట్రీ చేసిండు పాల్తో. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ చిల్డ్రన్, హౌ మెనీ లెటర్స్ డిడ్ పాల్ రైట్? నౌ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. పాల్ చాలా లెటర్స్ రాసిందని చెప్పిన బైబిల్. ఎన్ని లెటర్స్ రాసిండు బైబిల్ అది మీరు చెప్పాలి. ఓకే, బైబిల్ న్యూ టెస్టిమెంట్ క్లూ. ఓకే, న్యూ టెస్టిమెంట్ లో పాల్ ఎన్ని లెటర్స్ రాసిండో మీరు చెప్పాలి, రైట్? మరి ఇవన్నీ రాసి పిల్లలు మీరు 29th జూలై వెడ్నెస్డే వరకు మీ ఆన్సర్స్ పంపించాలి. ఓకే, 29th జూలై నైట్ వరకు మీరు పంపొచ్చు. వెడ్నెస్డే 29th జూలై. దాని తర్వాత మీరు పంపితే మీ ఆన్సర్స్ కౌంట్ అవ్వవు. ఓకే, మరి ప్రైమరీస్ అండ్ బిగినర్స్ మీరు ఏం చేస్తుండొచ్చు, అన్న మా యాక్టివిటీ ఏంటన్నా? డోంట్ వరీ పిల్లలు, మీ యాక్టివిటీ ఇప్పుడు స్క్రీన్ మీద వస్తుంది. ఇట్ విల్ బి దేర్ ఫర్ సమ్ టైమ్. మీరు త్వరగా రాసుకోండి, మీ యాక్టివిటీస్ని కూడా మీరు పంపించండి. మీరు వరకు పంపించాలి. సేమ్ టైం 29th జూలై వెడ్నెస్డే వరకు మీరు పంపించాలి పిల్లలు. ఓకే, సో చిల్డ్రన్ మీరందరూ పార్టిసిపేట్ చేయాలని నేను అనుకుంటున్నా. అండ్ ఈరోజు ఐ ఆల్సో వాంట్ టు అనౌన్స్ లాస్ట్ వీక్ విన్నర్స్. తెలుసుకోవాలని ఉందా? అందరు ఎక్సైటెడ్ ఉన్నారు కదా? ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎస్పెషల్లీ యు ఆర్ ఆల్ ఎక్సైటెడ్. ఓకే చిల్డ్రన్, చాలా మంది ఆన్సర్స్ పంపించారు ఈసారి. ఇన్ఫాక్ట్ ఎప్పుడు తక్కువ మంది పంపిస్తుండే, ఈసారి చాలా ఎక్కువ మంది పంపించారు. అండ్ ఐ విల్ రీడ్ అవుట్ ద నేమ్స్. బిగినర్స్ ప్రైమరీస్ నుంచి ఫస్ట్ ఈజ్ డేనా. ఓకే, డేనా ఆన్సర్స్ అన్ని కూడా కరెక్ట్ పంపించింది. సెకండ్ క్యారల్ కూడా పంపించింది ఆన్సర్స్. ఒక్క ఆన్సర్ దాంట్లో చిన్న మిస్టేక్ ఉంది, బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ చిల్డ్రన్. మీరు పంపించండి, దట్స్ వెరీ గుడ్. సో డేనా అండ్ క్యారల్ ఫ్రమ్ బిగినర్స్ అండ్ ప్రైమరీస్. మరి జూనియర్స్ అండ్ సీనియర్స్ నుంచి యాంజెలినా, ఓకే, ఐశ్వర్య, సూజన్, హర్షిత క్రౌని, జానథన్ ఎక్కడి నుంచి పంపించండి తెలుసా పిల్లలు? హీ సెంట్ హిస్ ఆన్సర్స్ ఫ్రమ్ పాండిచేరి. ఓకే, చెన్నై అవతల పాండిచేరి. హీ సెంట్ హిస్ ఆన్సర్స్ ఫ్రమ్ దేర్. సో జానథన్ కూడా ఆన్సర్స్ పంపించండి ఈసారి. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. దీంట్లో కూడా మీరు ఆన్సర్స్ పంపించండి కదా పిల్లలు. అవుట్ ఆఫ్ 10 ఆన్సర్స్ అందరు కూడా 9 ఆన్సర్స్ కరెక్ట్ ఇచ్చారు. ఓకే, ఓన్లీ హర్షిత క్రౌని, she gave all 10 answers correct. So Harshita Crowny is the winner for this week. Okay, but children, rest all are also winners. Because మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. One answer, but that is absolutely fine, no problem. Next time మీరందరూ కూడా ఆన్సర్స్ కరెక్ట్ రాసి పంపియండి. Okay, so Harshita Crowny, once again congratulations to you, congratulations to all the winners. And children, I want to announce ఎర్లీ బర్డ్స్. మిగతా అందరు ఆన్సర్స్ పంపించారు. కొంతమంది మండే, వెడ్నెస్డే, ట్యూస్డే అట్లా పంపించారు, విచ్ ఇస్ ఫైన్. మేము మీకు 1 day వరకు టైం ఇచ్చినాం కాబట్టి. కానీ ఇద్దరు మాత్రము సండే 11 o'clock పంపించేసారు. అంటే వాళ్ళు సండే స్కూల్ టైంకి ఫాలో అవుతున్నారు అనమాట. సండే స్కూల్ 9 o'clock కదా, మన సండే స్కూల్ చర్చ్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ టైం ఫాలో అవుతున్నారు. దే వాచ్ సండే స్కూల్, ఇమీడియట్గా వాళ్ళు ఆన్సర్ పంపించారు. నాకు తెలిసి సండే రోజు మార్నింగ్ 11 o'clock ఈ ఆన్సర్స్ వచ్చినాయి. అండ్ దోస్ 2 early birds are Dana and Angelina. Angelina, Dana, congratulations. May God bless you. Okay children, so ఈ రోజు క్విజ్ కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలని నేను ఆశిస్తాను. అందరూ ఆన్సర్స్ పంపియండి. అండ్ we are all praying for you children. We remember you also pray for us. మా గురించి ప్రే చేయండి, సండే స్కూల్ గురించి. మన pray for our nation. Okay,
ఈ వైరస్ ద్వారా ఎంతమంది బాధపడతారు, ఎంతమందికో జాబ్స్ లేవు, ఎంతమందికో సిక్నెస్, చాలా మంది చనిపోతున్నారు పిల్లలు. పుట్టి మన కంట్రీ కాదు, ద మెనీ కంట్రీస్. ఐ వాంట్ యూ టు ప్రే ఫర్ దిస్ వైరస్. చిల్డ్రన్, జీసస్ విల్ లిసన్ టు యువర్ ప్రేయర్. మనం అనుకోవచ్చు, అన్నా నేను ప్రే చేస్తే వింటాడా? ఎస్, గాడ్ లవ్స్ యూ చిల్డ్రన్. మీరు ప్రే చేసినప్పుడు దేవుడు తప్పక వింటాడు. సో కీప్ ప్రేయింగ్ అబౌట్ దిస్ వైరస్. ఈ వైరస్ త్వరగా వెళ్ళిపోవాలా అని మనం ప్రార్థన చేద్దాం. అండ్ గాడ్ విల్ ఓపెన్ డోర్స్ చిల్డ్రన్. God will open. Children, once again, I hope you all enjoyed the Sunday school, and be blessed, stay at home. See you next week again. Bye.